హే గాయ్స్, ఇది మీకు తెలుసా? తులసి అమ్మవారికి దేవుళ్ళని కడిగిన వాటర్ పోస్తే తులసి అమ్మవారి చెట్టు ఎండిపోతుందంట. నాకు ఇది తెలియక మా ఇంట్లో ఎంతో మంచిగా పెరిగినుండే అనమాట తులసి చెట్టు. నాకు తెలియక దేవుళ్ళని కడిగినప్పుడల్లా వాటర్ చెట్లకే పోస్తాం కదా అని చెప్పి తులసి చెట్టు అయితే ఎండిపోయింది అనమాట. నేను ఎందుకో అని బాగా రీసెర్చ్ చేసి యూట్యూబ్ లో చూసి తెలుసుకున్నా అనమాట. ఒక స్వామీజీ చెప్పిండు, ఎప్పుడైనా దేవుళ్ళని కడిగిన వాటర్ తులసి అమ్మవారికి వెళ్ళిపోయొద్దు అని చెప్పి. సో ఇంకా అందుకని ఎండిపోయింది అని చెప్పి ఇప్పటి నుంచి చెయ్యొద్దు అని ఈ మిస్టేక్ అనేది తెలుసుకున్నాను అనమాట. మీరు కూడా ఈ మిస్టేక్ అయితే అస్సలు చేయకండి. ఇంకా మా ఇంట్లో పాతవే తొట్టిలు ఉంటే మట్టి అయితే ఫ్రెష్ గా కొనుక్కొచ్చేసేసి తులసి అమ్మవారిని అయితే పెట్టేసిన అనమాట. మీ ఇంట్లో తులసి అమ్మవారు ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఈ రోజ్ చెట్టు ఎట్లా వస్తుంది కొమ్మతోని అనేది ఒక మంచి ట్రిక్ చెప్తాం మీకు. ముళ్ళులు ఉంటాయి, కుచ్చుకపోతే జాగ్రత్తగా చేయండి. సో రోజ్ ది కొమ్మ ఉంటది కదా, కొమ్మ తీసుకొని కింద మనం ఏది లోపలికి ఎయిర్ లోపలికి పెడదాం అనుకుంటున్నామో దాన్ని అయితే కొంచెం చాకుతో కట్ చేసి చెక్కాలన్నమాట. ఆకులన్నీ తెంచేసేయాలి. ఆకులను తెంచేసి ఇప్పుడు ఇదైతే మట్టిలో పెట్టాలన్నమాట. మట్టిలో పెట్టి కొన్ని వాటర్ పోసేసి, వాటర్ బాటిల్ ఉంటది కదా ఏదైనా థమ్స్అప్ ది పెద్దది, ఆ కొమ్మ మీదకెళ్ళి మూసేయాలన్నమాట. ఆ ఉబ్బరానికి అనేది వేర్లు వచ్చి చెట్టు అయితే వస్తదంట. నాకు ఈ ట్రిక్ తెలియదు, చిన్నప్పుడు ఎప్పుడు స్కూల్లో చేసిన, ఇప్పుడు గుర్తొచ్చి పెట్టినా అనమాట. చూద్దాం మరి నెక్స్ట్ వీడియోలో చెప్తా రోజ్ చెట్టు వచ్చిందా, తులసి చెట్టు పెరిగిందా లేదా అని చెప్పేసి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, జర సపోర్ట్ చేయండి. ఇప్పటి నుంచి వీడియోస్ పెడతా, సరేనా? బై బాయ్.